సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ప్రేమలత అలియాస్ చిన్ను. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్తాం, అది ఒక నీకు బాగా హర్ట్ అయిన కమెంట్ ఏంటి? వర్స్ట్ గా వస్తాయి, నేను చెప్పలేని మాట. బూతులే. బూతులే. మరి ఫాదర్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆయన లేకున్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది? డాడీ ఏంటంటే డాడీ నాలాగా చాలా యాక్టివ్ అనమాట. నేను ఏ డల్ అయిపోయినా డాన్స్ చేస్తారు డాడీ నాతో పాటు. చాలా అంటే చాలా యాక్టివ్. ఉన్నాయా వీడియోస్ ఏమైనా? చాలా ఉన్నాయి డాడీతో చేసిన వీడియోస్. కానీ లైక్ నాన్న సూపర్ యాక్టివ్. నాన్న యాక్టివ్నెస్ నాకు వచ్చింది. లైక్ చాలా అల్లరి, నాన్న ఆడుకుంటూనే ఉంటారు, నాతో పాటు డాన్స్ చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ ఆయనతో పాటు నేను చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఉన్నా కూడా మమ్మీ నాన్న ఉన్నారు కదా అని అనుకుంటుండే. ఇప్పుడు మమ్మీ ముందు ఏడిస్తే మమ్మీ డల్ అవుతారు. సో నేను ఏడుపు వచ్చిన వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చేసి, మమ్మీ ఏడుస్తున్నా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి ధైర్యం చెప్పేది. ఇంత చిన్న ఏజ్లోనే అంత బాధ్యత అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉన్నా అప్పుడు డాడీ ఉంటే డాడీ చెప్పుకునేదాన్ని, ముగ్గురు కూర్చొని సాల్వ్ చేసుకునే వాళ్ళ. ఇప్పుడు ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చింది ఏదైనా సరే. అలా హాల్లో పెట్టేసాం, డాడీ లోటు ఉండకూడదు అని చెప్పి అలా ఫోటో పెట్టి మాట్లాడుతున్నాం. నార్మల్ మనిషి ఉన్నాడు లేనట్టు, చూడు నాన్న ఇలా చేస్తుంది మమ్మీ, చూడు నాన్న అలా చేస్తుంది అని చెప్పి. నాన్న నాన్న అని ఎక్కువ నాన్న 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 అంటూనే ఉంటాను నేను డేకి ఒక 100-200 టైమ్స్ అన్న. ప్రతి గర్ల్ కి నాన్నతో అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి ఫస్ట్ హీరో ఎవరు అంటే నానే అని అంటారు. సో అలాంటి ఒక పర్సన్ లైఫ్ లో లేరు అంటే తీసుకోలేం, ఎందుకంటే ఎవరిని నాన్న అని పిలవలేం. అమ్మ అంటే ఎవరైనా పెద్దమ్మ కానీ ఎవరో అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్న లేకపోతే అసలు అవ్వదు. సో చిన్ను, మరి ఫైనల్ గా నువ్వు అసలు ఏం సాధిద్దామని సోషల్ మీడియాలోకి వచ్చావు? ఇన్ఫ్లుయెన్సర్ గానీ లైఫ్ ని స్టార్ట్ చేసావు, ఎందుకు, ఏం సాధిద్దాం ఫైనల్లీ అనుకుంటున్నావు? మరి యాక్చువల్లీ నేను అసలు అనుకోలేదు ఇలా లైఫ్. నేను ఓన్లీ రీల్స్ చేసుకుంటూ వచ్చాను, ఇలాంటి ఛాన్సెస్ వస్తాయని కూడా నాకు తెలీదు. సో అది ఫైనల్ డే నేను ఒక స్క్రీన్ మీద కనిపించాలి మంచి క్యారెక్టర్ చేసి. సో ఒక్క మూవీ చేసినా చాలు అని అందరు గుర్తించాలి అన్న ప్యాషన్తోనే వచ్చాను. ఇంకా అది ఒక మూవీలో స్క్రీన్ మీద మంచి క్యారెక్టర్తో కనిపించాలి, అంతే. దట్స్ ఇట్ నా డ్రీమ్. హీరోయిన్ అవ్వాలని. హీరోయిన్ అవ్వాలని. మరి ఎందుకు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కువ నువ్వు? అంటే లైక్ ఇంకా నాన్న ఎక్స్పైర్ అయ్యారు కదా, ఇంకా అందువల్ల ఇంకా రావట్లేదు కొంచెం బయటికి, కొంచెం మెల్లిమెల్లిగా. అండ్ సాంగ్స్ ఏంటంటే సాంగ్స్ చేస్తే లైక్ మూవీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వట్లేదు. లైక్ ఫోక్ సాంగ్స్ ఎలా అంటే ఇప్పుడు ఆడిషన్స్లోగా ఇది ఫోక్ సాంగ్స్ చూపిస్తుంటే వాళ్ళు ఏంటంటే ఇదేనా ఇంతేనా అన్నట్టు చూస్తున్నారు. సో అందుకే నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సాంగ్స్ చేశాను, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను, దాని తర్వాత వెబ్ సిరీస్ చేశాను. సో ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేసుకుందాము, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇఫ్ ఆపర్చునిటీస్ వస్తే ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాను. హీరోయిన్ కోసం నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేయాలని ట్రై. అంతే. అసలు నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కదా, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసావు అసలు? ఇన్ఫ్లుయెన్స్ సేమ్ క్వశ్చన్ అడిగారు నన్ను. ఎవరు? యాంకర్ శివ గారు. అసలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసామని చెప్పి నువ్వు ఇలా చేసినావు అంటే నేను చూడలేదు తను అడిగినప్పుడు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరినో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే కదా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మరి నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసావు? అసలు ఇలా ఈ పేరు ఎందుకు వచ్చింది అనుకోని నాకు తెలీదు. స్పెసిఫిక్ గా ప్రమోషన్స్ కి అవి దానికి దీనికి పిలిచినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్, సో అలా చెప్పడం జరిగింది. ఓహో ఈ యొక్క కేటగిరీని ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తారా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా, నాకు కూడా డౌట్ రైజ్ అయింది. సో గోయింగ్ విత్ ఫ్లో అనమాట, వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఓకే ఇట్స్ ఓకే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేదు. లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇలాంటి మూవీస్ వస్తున్నాయి, సో ఇలా మంచిగా ఉంటుంది, సో ఒక ప్రచారం చేయడం లాగా. మరి ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నావు ఎక్కువగా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, మనం ఒక మంచి బ్రాండ్ నో లేదంటే మంచి పనిని మనం ప్రమోట్ చేయడం. మరి నువ్వు బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు అంత ప్రమోట్ చేస్తున్నావు? ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్. అలాంటి వాటిని ఎందుకు నువ్వు ఎంచుకున్నావు? మరి మంచి పని చేయాలని యాజ్ ఎ ప్రమోషన్ గా నాకు వచ్చింది కాబట్టి నేను చేశాను బెట్టింగ్ యాప్, అంతే. అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తావా? అలా అని కాదు, ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను చేశాను, నేను మనీ కోసం అని కాదు. లైక్ నేను చేసిన దాని వెనక కూడా ఏంటి అని చెప్పి చూసాను. దాని తర్వాత దీని రివ్యూస్ ఓకే ఇది
ఇది ఒక వర్స్ట్ది ఒక వచ్చినప్పుడు నో అంటే నేను చెయ్యను, ఇలాంటిది అయితే నేను చెయ్యను అని కూడా చెప్పేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూసిన దాంట్లో ఎక్కువ మూవీ ప్రమోషన్స్ ఉంటాయి కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవి ఉండవు. ఫస్ట్లో చేశాను, అందరు చేశారు కాబట్టి ఓహో చెయ్యొచ్చా ఇది ఎలిజిబుల్ అనుకొని చేశాను. సో దాని తర్వాత తెలిసిన తర్వాత ఏదైనా బెట్టింగ్ ప్రమోషన్ వస్తే నో నేను చెయ్యను అని చెప్పి ఒక మంచి బ్రాండ్ కోసమే ఏదైనా బ్రాండ్ అయితే చెప్పండి నేను చేస్తాను, ఆర్ ఎల్స్ నో అని చెప్పి చెప్పేశాను.